వచ్చి దాదాపు 2.5 ఏళ్ళు గడుస్తూ ఉంది. అయినా మీరు చాలా సార్లు నిరసనలు చేసిర్రు, మాట్లాడే ప్రయత్నం చేసిర్రు, అయినా ప్రభుత్వం మాట్లాడలేదు కదా. ఈహెచ్ఎస్ తొందరగా అమలు చేయాలి. అది ప్రతి సర్కార్ గవర్నమెంట్లో మనకు అమలు అయ్యేటట్టుగా చూడాలి. తర్వాత పిఆర్సీలు వెంటనే అమలు చేయాలి. ఈ నెలాఖరు వరకు చేస్తామని అన్నారు అధికారులు, అది కూడా అమలు చేయాలి. చాలా డేట్స్ ప్రకటించింది ప్రభుత్వం. రేపు అన్నది ఎలక్షన్స్ తర్వాత అన్నది రకరకాలుగా మాట్లాడింది. మీరు మాకు మద్దతు ఇవ్వండి, ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పింది. అయినా మీరు ఎదురు చూడడమే ఉంది తప్ప మీకు న్యాయం జరిగినట్టు కనిపిస్తుంది. మరి ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూసే ఛాన్స్ ఉంది? మాకు ఇంకోటి డిఆర్లు కూడా వెంటనే అమలు చేయాలి. మా 3 డిమాండ్ సార్, ఈహెచ్ఎస్, డిఆర్లు, తర్వాత పిఆర్సీ, ఇవన్నీ 3 డిమాండ్లు మెయిన్గా మేము కోరుకుంటాను. పెన్షనర్లు కానీ, సర్వీసులో ఉన్న ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా కోరుకునేది 3 డిమాండ్లు అనేది, అంతే. సార్ ఏం చెప్తారు సార్? అంటే ప్రభుత్వాలు కనీసం మీరు ఇది ఒక మొదటి ప్రొటెస్ట్ కాదు, మీరు ఇట్లాంటి చాలా చేసిరు, రోడ్లపైకి వచ్చి ఇది మొదటి ప్రొటెస్ట్ కాదు, మీరు చాలా చేసిరు, రోడ్లపైకి వచ్చిరు, ప్రభుత్వాన్ని అడిగే ప్రయత్నం చేసిరు, మంత్రులను కలిసే ప్రయత్నం చేసిరు, అయినా కూడా ఎంత చేసినా కూడా మీకు న్యాయం జరిగినట్టుగా అనిపిస్తుంది. ఎట్లా చూస్తారు? ప్రభుత్వానికి ఏం చెప్పాలంటే? ప్రభుత్వానికి ఏంటంటే ప్రభుత్వానికి మనవి చేసేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటు ధరల సూచిక ప్రకారంగా ప్రతి సంవత్సరానికి 2 సార్లు డిఏ ఇస్తుంది. అన్ని రాష్ట్రాలు ఇస్తున్నాయి. అదే మాదిరిగా మన తెలంగాణ రాష్ట్రం కూడా ఇవ్వాలి డిఏ. సెంట్రల్ గవర్నమెంట్ ఆపుతలేదు కదా, మరి వాళ్ళు ఇచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు ఇయ్యరు? సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే ప్రజలు కూడా, పనిచేసేటువంటి ఉద్యోగులు కానీ ఎవరైనా కానీ, అదే తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు కానీ ఎవరైనా రాష్ట్రంలో జీవనం చేస్తున్నారు కదా, మరి వాళ్ళు డిఏ ఇచ్చినాక మీరెందుకు ఇవ్వకూడదు? మీకేమి అడ్డం వస్తుంది? కాబట్టి మీ ప్లానింగ్ అనేది మీరు కరెక్ట్ చేసుకొని, ఎవరైతే ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఎవరైతే పెన్షనర్స్ కానీ, అది మీ యొక్క ఫండమెంటల్ బాధ్యత. ప్రభుత్వానికి లోపల మేము అపాయింట్మెంట్ అయినప్పుడు కొంత సర్వీస్ అనేది మాకు ఉద్యోగ పరంగా ఫండమెంటల్ రూల్స్ ప్రకారంగా ప్రతి ఉద్యోగికి ఉంటుంది. దాని ప్రకారంగా రిటైర్డ్ అవుతాం. రిటైర్డ్ అయిన ప్రకారంగా పెన్షన్ ఇచ్చే బాధ్యత వెనుకటి నుండి ఫస్ట్ కొన్ని సంవత్సరాల నుండి పెన్షన్ అనేది ఏర్పాటు చేసి అప్పుడున్న ప్రభుత్వాలు కానీ, అప్పుడు ఉన్నటువంటి వ్యవహారం కానీ, వాళ్ళు పెద్దలు కానీ ఇచ్చినప్పటి నుండి మాకు పెన్షన్లు వస్తున్నాయి. ఎవరికో కంట్రిబ్యూషన్ పెన్షన్ అని, ఎవరికో రెగ్యులర్ పెన్షన్ అని, ఇట్లా తేడా కాకుండా అందరికి ఒకటే పెన్షన్ విధానం ఉండాలి, అందరికి ఒకటే విధానం చేయాలి. అందరం ప్రజలమే. మీరు రకరకాల మన ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు మీరు ఎట్లా చేస్తున్నారో వాళ్ళ భాగంగా మేము కూడా ప్రజలమే కదా. కాకపోతే ఉద్యోగం చేసి కొంత సర్వీస్ కంప్లీట్ చేసి కొంత ఉద్యోగం కంప్లీట్ చేసే వరకే మా యొక్క శరీరం అంతా ఉన్నటువంటి టెన్షన్లతోని, కుటుంబ టెన్షన్లతోని, ఉద్యోగంలో ఉన్నటువంటి టెన్షన్లతోని శరీరం అంతా డిటైడ్ వరకే కథమైపోయి ఉంటుంది. అప్పటి వరకు కొందరికి బాధ్యతలు తీరుతాయి, కొన్ని బాధ్యతలు తీరేవు కుటుంబం లోపల. కాబట్టి పెన్షన్ లేటుగా ఇవ్వడం అనేది కాదు, పెన్షన్ అనేది ఖచ్చితంగా రావాలి. అదేవిధంగా పెన్షన్ మన ఇప్పుడు కంట్రిబ్యూషన్ పెన్షన్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా పెన్షన్, వాళ్ళకు కూడా రెగ్యులర్ పెన్షన్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే విధానంతో రెగ్యులర్గా డిఏ ఇస్తున్నదో ఖచ్చితంగా మీరు కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏకగ్రీవంగా ప్రజలకు, మేము కూడా ప్రజలే కాబట్టి మాకు కూడా ఖచ్చితంగా వచ్చేటువంటి హక్కును మీరు ఖచ్చితంగా ఇవ్వాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పెన్షన్ల సంబంధించిన సమస్య గత ప్రభుత్వం నుంచి ఉందా, లేకపోతే ఈ ప్రభుత్వంలో ఈ విధంగా ఇబ్బందులు జరుగుతున్నాయా మీకు? ఇప్పుడు ప్రభుత్వాలు చేపట్టినటువంటి పెద్దలందరూ ప్రతి ప్రభుత్వంలో సమస్యలు ఉంటాయి, కానీ పరిపాలన చేసేది మీరు కాబట్టి, పార్టీల ద్వారా మీరు ప్రభుత్వాన్ని చేపడతారు కాబట్టి, మమ్మల్ని పాలిస్తారు కాబట్టి, మీరు ఖచ్చితమైనటువంటి విధానాలతోటి మమ్మలను మీరు పాలించుకుంటూ ఎవి మేము కరెక్ట్గా చేయాలి, ఎవి కరెక్ట్ హక్కులు ఉన్నాయి, వీళ్ళకు హక్కులు ఖచ్చితంగా చేయాలి. ఎవరైతే ప్లానింగ్, నాన్ ప్లానింగ్ అని ఉంటుంది, ప్లానింగ్ అనే దానిలో మీరు తక్కువ ప్లాన్ చేసుకొని డెవలప్ చేసుకుంటూ హక్కులలో ఉన్నటువంటి అందరికీ, ప్రజల హక్కులకు కానివ్వండి, ఉద్యోగుల హక్కులకు కానివ్వండి, వాళ్ళ హక్కులు పర్మనెంట్ ఉంటాయి. వాళ్ళందరికీ ప్రతి నెల మీరు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము అదే కోరుతున్నాం. ప్లానింగ్ అనేది తక్కువ చేసుకోవాలి, అభివృద్ధి మరి మొత్తం ఎక్కువ చేయాలంటే కూడా డబ్బు ఎక్కువ అవసరం ఉంటుంది. అది చేసుకుంటూ ప్లానింగ్ చేసుకుంటూ ఒక దిక్కు, హక్కులు ఉన్నటువంటి ఉద్యోగులకు కానీ, పెన్షనర్లకు కానీ, కార్మికులకు, ఖర్చులకు అందరికీ ఎవరైతే వెల్ఫేర్ సంక్షేమ కూడా ఖచ్చితంగా మీరు చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి మీరు చేయవలసిన బాధ్యత మీరు చేయాలి, ప్రజలను మీరు పాలించాలి. అంటే ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు ఏం చేయలేము, సమయం ఇవ్వడం చాలాసార్లు చెప్తుంది. ఎప్పుడూ కూడా మీకు సమయం డేట్లు ఇవ్వడం లాంటి ఇంకా సరిపెడుతుంది, కానీ ఎటువంటి భారం లేదు అనుకుంటూ ఇప్పటికే లక్షల కోట్ల అప్పులు తెస్తున్నారు. దాంట్లో కూడా కొంచెం ఎక్కువ తీసుకొని మాకు కూడా ఇవ్వచ్చు కదా.
ఇప్పుడు అన్ని సంక్షేమ పథకాలకు బ్యాంకు లోన్లు తీస్తున్నారు, అన్ని తాకట్టు పెడుతున్నారు. మళ్ళీ మా కొరకు కూడా తాకట్టు పెట్టి బ్యాంకు లోన్లు తీసి మాకు ఇవ్వండి. మళ్ళీ మా సంస్థ 2028 వరకు నిర్వీర్యం అయిపోతుంది. ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ లేదు. 28 మార్చి వరకు మొత్తం 100 మంది ఉన్నారు ఇప్పుడు ఎంప్లాయీస్, 1100 పోస్టులు. అందరు ఎంప్లాయీస్ 28లో మొత్తం నిల్లు, అవుట్ సోర్సింగ్ వాళ్ళే ఉంటారు. ఇప్పుడు 898 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇమీడియట్ ఫిల్అప్ చేయాలి, చేస్తేనే సంస్థ అభివృద్ధి చెందుతుంది. దాని కొరకు మేము రేపు రౌండ్ టేబుల్ సమావేశం బషీర్బాగ్లో పెట్టాము. మేము తెలంగాణ డెవలప్మెంట్ కమిటీ ద్వారా పెద్ద పెద్ద ప్రొఫెసర్లు వస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రంథాలయాల కొత్త పోస్ట్ క్రియేషన్ చేసి గ్రంథాలయ అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాం. అంటే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది పెన్షనర్స్ ఉంటారని, ఎంతమంది డబ్బులు రావాల్సి ఉంది ఇంకా? అట్లా దగ్గర ఇప్పుడు దాదాపు 2,000 కోట్ల దాకా రావాలి. ఇప్పటికి పెండింగ్ రెగ్యులర్ పెన్షన్స్ ఇస్తున్నారు ఫస్ట్ నుంచి, ఇప్పుడు 2,000 కోట్లు రావాలి. పోయినసారి మహాధరణ పెట్టినప్పుడు 2,000 కోట్లు రిలీజ్ చేశారు, మళ్ళీ 2,000 కోట్లు జమ అయింది. ఎప్పటికీ అమౌంట్ ఎవరో ఒక రిటైర్డ్ అవుతూ ఉంటారు కదా, అయినప్పుడు అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడప్పుడు క్లియర్ చేసి అయిపోతుంది కదా. ఇప్పుడు జీపీఎఫ్ ఉన్న సార్, అది గవర్నమెంట్ ఫండ్ కాదు, మేము జమ చేసుకున్న పైసలు గవర్నమెంట్ అకౌంట్ రావు. కమిటేషను, గ్రాడ్యుటీ అవి ఒకటి వస్తాయి, ఈఏలు, ఈ 3 గవర్నమెంట్ పరంగా కావాలి. జీపీఎఫ్ మాత్రం మాదే కదా, మా పైసలు మాకు ఇవ్వడానికి వాళ్ళ ఫండ్ లేదంటే ఎట్లా? అవి కూడా వాడేసుకున్నారు. అవి ఇమ్మీడియట్ మాకు రిలీజ్ చేయాలి. గత ప్రభుత్వం వచ్చింది ఇది కార్యక్రమం స్టార్ట్ అయింది. వాస్తవాన్ని చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఎంప్లాయీస్ బాగుండే. మేము ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు జై తెలంగాణ చేయలే అబద్ధం, అరే వీళ్ళు మళ్ళీ జై తెలంగాణ అంటారని ఇమీడియట్ బిల్లు శాంక్షన్ చేద్దరు. ఇప్పుడు అది పోయింది, ఇది పోయింది. తెలంగాణ ఉద్యమం వచ్చినందుకు మనకు ఇంకా బ్యాక్ అయిపోయినాం. ఉద్యమంలో పాల్గొని మేము చేయలేర కొట్టుకున్నాం, మాకేం లేదు. అలాంటి మా పెన్షన్ మాకు ఇస్తే అయిపోతుంది కదా. ఒక్కొక్క మా డిపార్ట్మెంట్లో ఇప్పుడు 6 హాస్పిటల్కి పోయారు, వాళ్ళ పేమెంట్లు హాస్పిటల్ పోతే పడేస్తున్నారు కార్డు ఆడ. మళ్ళీ మాది గ్రాంట్ నేడ్ కింద ఉంది, మా డిపార్ట్మెంట్కి హెల్త్ కార్డు రావు. హెల్త్ కార్డు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము కూడా పేమెంట్ కట్టడానికి రెడీ ఉన్నాం. గవర్నమెంట్ కూడా హెల్త్ స్కీమ్లు ఇప్పుడు సొసైటీ పెట్టారు కదా, మా చైర్మన్ గారికి మెంబర్గా ఇస్తే మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కాబట్టి లక్ష్మీ గారికి ట్రస్ట్ మెంబర్గా తీసుకోవాలని కోరుతున్నాం. సార్, మీరు చాలా సార్లుగా కూడా నిరసనలు వ్యక్తం చేసిరు, రోడ్లపైకి వచ్చిర్రు, ముట్టడిలు చేసిరు. ఇన్ని చేసినా ప్రభుత్వాన్ని మంత్రులు కలిసే ప్రయత్నం చేసిరు. ఇంత చేసిన మీకు ఎందుకు న్యాయం జరగలేదు? మీ డబ్బులు మీకు ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా మిమ్మల్ని ఆపాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తా ఉంది? మేము చాలా రిప్రజెంటేషన్లు, ధర్నాలు ఇవన్నీ చేస్తూనే ఉన్నాం బేట. కాకపోతే వాళ్ళు ఇవన్నీ ఇంత చేసినా కానీ వాళ్ళు ముందుకు రాకపోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతి విషయం కూడా అవగాహన చేసుకోవాలి. మంత్రులు కానీ, సీఎం కానీ, ఆఫీసర్లు కానీ ఏం జరుగుతుంది, అసలు ఏమైతున్నది, ఈ ధర్నాలు ఎందుకు చేస్తున్నారు, ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అనేది వాళ్ళు మననే చేసుకోవాలి, ఆలోచించాలి. అప్పుడే కరెక్ట్గా గవర్నమెంట్ అనేది ముందుకు పోతుంది. ఇవాళ చూడండి, మీరు అదంతా ఫోకస్ చేయండి, ఎన్ని వేల మంది వచ్చారు అంటే వీళ్ళకి ఏంటి, వీళ్ళకి ప్రాబ్లం ఉంది అన్నట్టే కదా లెక్క. ఇప్పుడు వీళ్ళకి ప్రాబ్లం లేకుంటే ఈ రోడ్ ఎక్కారు అసలు. మేమేంటిది బిడ్డ, నౌ 71 years నాకు ఇంత దూరం రావాలంటే నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు, నేను వస్తానంటే మీరే పోతున్నారు, మరి నేను ఎట్లా మంచంలో వండా అని అంటది. అంటే తప్పదమ్మా, మరి పోవాలి, అక్కడికి పోవాలి, మా విషయాలు చెప్పాలి. నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను తెలంగాణ స్టేట్ గౌట్ పెన్షన్స్ దాంట్లో. కాబట్టి వాళ్ళ విషయాలు కూడా చెప్పాలి కదా. బాధ్యత తీసుకోగానే ఇంట్లో పడుకుంటే కాదు కదా. మేము ఎలా చేస్తున్నామో గవర్నమెంట్ కూడా అలానే చేయాలి కదా. ఒక మామూలు విషయం కాదు. ఒక క్యాబినెట్, ఒక సీఎం, ఒక పెద్ద స్టేట్కి సంబంధించిన విషయం ఎక్కడేం జరుగుతుంది, ఎందుకు జరుగుతుందని మననే చేసుకోవాలి. ఇంత పబ్లిక్ వచ్చారు, వీళ్ళకి ఏంటిది ప్రాబ్లం వచ్చిందని. ఎందుకు వచ్చింది ప్రాబ్లము? 2024 నుంచి రిటైర్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ రాలా, ఇంతవరకు కూడా రాలే. వాళ్ళు మొత్తుకుంటున్నారు. దాదాపు 100 పైచీలకు చనిపోయారు బిడ్డ. మేము వాళ్ళతోటి కూడా వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతున్నాం. ఎందుకంటే మీరు చెప్పింది మేము చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఏం బాధపడవద్దండి, మీ డబ్బులు మీకు వస్తాయి, మేము చేస్తూనే ఉన్నాం, గవర్నమెంట్ తోటి కొట్లాడుతూనే ఉన్నాము. మీరు తొందర ఫీలింగ్ కావద్దు. ఫీలింగ్ అయితే ఏమవుతుంది, బీపీలు పెరుగుతాయి, షుగర్లు వస్తాయి, అనవసరంగా అన్నెసెసరీగా హాస్పిటల్ పాలవుతాం. ఇప్పుడు మాకు కార్డ్స్ కూడా ఇస్తామన్నారు. గత 3 ఏళ్ల నుంచి మా 1.5 మా జీతంలో కట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఇప్పుడు పోయిన నెల 17th ఇచ్చామని చెప్పారు. అది హాస్పిటల్కి పోతే వాళ్ళు తీసుకోవటం లేదు మాకు. ఎందుకంటే మాకు ఇంకా గవర్నమెంట్ తోటి మాకు ఆర్డర్స్ రాలేదండి, మీరు డబ్బు కట్టంటారు. మా దగ్గర ఏం డబ్బు ఉంటుంది, పెన్షన్ తప్ప. ఆ పెన్షన్కి ఇంటి కిరాయిలు అవి కట్టుకునేటోరికి అవి అయిపోతూ ఉన్నాయి. చాలా కష్టంలో ఉన్నాం బెట. ఎందుకంటే మామూలు కష్టం కాదు.
ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకి మాకు ఎలాంటి సోర్సెస్ ఉండదు బయట నుంచి వచ్చేది. ఈ పెన్షనే మాకు దిక్కు. ఒకటి మాకు ఫస్ట్ నాడు జీతాలు వేస్తా అన్నాడు, అది కరెక్టే. గవర్నమెంట్కు దానికి మేము చేయలేతే నమస్కరిస్తున్నాం. ఎందుకంటే మాకు ఫస్ట్ నాడే ఆ పెన్షన్ డబ్బులు పడుతున్నాయి. ఇలాగనే మా బెనిఫిట్స్ కూడా రిటైర్ కాగానే మా చేతిలో పెడితే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈఎంఐ కట్టుకునేది ఉంటుంది లాస్ట్ స్టేజ్లో. ఓ ఇల్లు కొనుక్కుంటారు, లేకుంటే ఆ పిల్లగాళ్ళని తీసుకుపోయి ఏం చేస్తారు, ఆబ్రాడ్ పంపించి చదువు చెప్పించుకుంటారు, ఇక్కడనే చదువు చెప్పించుకుంటారు. వాళ్ళకి డబ్బు రాకపోయేట వరకు వాళ్ళు ఎలా ముందు పోనీకి ఆస్కారం లేదు బాబు. కాబట్టి మీరు సీఎం గారు ప్రతి విషయం గమనించి మీ క్యాబినెట్లో కూడా చర్చించి వీళ్ళు ఇంతమంది దాదాపు మేము నియర్లీ 3 lakhs మెంబర్స్ ఉన్నాం బాబు, ఏది రిటైర్ అయిన వాళ్ళు. అయితే 24 నుంచి రిటైర్ అయిన వాళ్ళకు సరి అయిన బెనిఫిట్స్ రావటం లేదు. వాళ్ళు చాలా గందరగోళం ఉన్నారు. మాకంటే మేము 13, 14 అట్లా రిటైర్ అయినాం, మాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే మాకు డిఏలు ఆగినాయి. భారతదేశంలో ఏ స్టేట్లో 6 డిఏలు పెట్టుకున్నది ఇది ఒకటే గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇండియాలో ఏ స్టేట్లో కూడా ఇన్ని పెండింగ్ లేవు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది డిఏలు అనేది మార్కెట్ సూచిని బట్టి ఇస్తారు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. అది ప్రతి 6 నెలలకు ఒక్కొక్కసారి నువ్వు ఇవ్వవలసిందే. మేము గొంతమ కోరికలు కోరటం లేదు. కాబట్టి అవి కూడా మీరు ఆలోచించి ఆ డిఏలు 6 డిఏలని మీరు ఎంబడే రిలీజ్ చేయాలా. మీరు చాలాసార్లు అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఏడుస్తారు, కొంతమంది చాలా మంది చనిపోతారని చెప్పేసి మీ బాధ వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మీ పెన్షన్ల కోసం, మీ పిఆర్సీల కోసం ప్రజల యొక్క సంక్షేమ పథకాలు ఆపేయమంటారు అనేటువంటి మాట కూడా మాట్లాడారు. ఎట్లా చూస్తారు? అది కరెక్ట్ కాదు. సీఎం మాట్లాడేది 100% కరెక్ట్ కాదు బేటా. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు, ఆయన మేనిఫెస్టోలో ఏం చెప్పాడు, నేను వచ్చిన తెల్లారే మీ బెనిఫిట్స్ కానీ, మీ డిఏలు కానీ, మీ పిఆర్సీ కానీ ఇస్తానన్నాడు. మరి అలాంటి వాగ్దానం చేసినాక మీ సీఎంలే మాట తప్పితే మరి మాకు దిక్కెవరు బేటా? సీఎం అలాంటి మేనిఫెస్టోలో మాట్లాడి ఈరోజు మేము సంక్షేమ పథకాలు ఆపుతామంటే అది నీ కోసం చేసుకున్నావు. సంక్షేమ పథకాలు ఎట్లుంటాయి? సంక్షేమ పథకాలు ఎలా ఉంటాయి అంటే మన రెవెన్యూ బట్టి, మన ఆదాయం బట్టి ఎంత సంక్షేమ పథకాలు ఇవ్వాలా, ఎంత బడ్జెట్లో కేటాయించాలని ఆలోచించేది మీరు. మా తప్పు కాదు, అది మీది. కాబట్టి మా మీద రుద్దుతే ఎట్లయితుంది? కాబట్టి మీకు వినవించేది ఒకటే, మీరు ఇవన్నీ కిందర మీద అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి మాట్లాడితే అయ్యే పని కాదు. మేము ముసలోళ్ళం సార్, మాకు ఆరోగ్యపరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మా మీద దయదలిచి మీరు ఇమ్మీడియట్లీ మా డబ్బులు మాకు ఎంబడే ఇవ్వాలి. ఆ 1000 కోట్లు మంత్లీ ఇస్తామంటున్నాం, మరి అది ఎంతవరకు వస్తున్నాయో ఆ 1000 కోట్లు లెక్క ఇస్తే అందరికి కూడా రావాలి అసలు యాక్చువల్గా ఈ పాటికి. మరి రాకుంటే ఇంతమంది వస్తారా పాపం? వాళ్ళు రానందుకే కదా వచ్చింది. కాబట్టి ఇవన్నీ మీ ఫైనాన్స్ మినిస్టర్ తోటి మాట్లాడి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి ఏం చేస్తున్నారు మీరు, మరి నేను వాగ్దానం చేసిన వాళ్ళకి ఇస్తానని మరి ముసలోళ్ళంతా రోడ్ ఎక్కారు, అది ఏంటిది పరిస్థితి అని మీరు ఒకసారి చూసుకోండి, అది రివ్యూ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. కానీ అది అర్థం చేసుకొని మా బెనిఫిట్స్ మాకు రిటైర్ అయిన వాళ్ళకి ఏ ఇబ్బంది పెట్టకుండా ఇవ్వాలని మా పెన్షనర్స్ తరపున నేను 1000 దండాలు పెట్టి కోరుకుంటున్నా బేటా.